ప్రభుత్వం ఈ మధ్య కాలంలో 5 రోజుల ప్రోగ్రాం తీసుకున్నారు. స్వచ్ఛదనం పచ్చదనం. ఐడియా ఉందా మీకు? విన్నారా? గతంలో మేమేమో పారిశుధ్య వారోత్సవాలు అని చేసేవాళ్ళము. దాని పేరు మార్చి స్వచ్ఛదనం పచ్చదనం అని 5th ఆగస్టు టు 9th ఆగస్టు ఒక 5 రోజుల ప్రోగ్రాము రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. సంతోషం, వి వెల్కమ్. ఎందుకంటే మేమైతే గతంలో వర్షాలు పడకముందే స్టార్ట్ చేసి చెత్త చెదారం లేకుండా డ్రైనేజ్ అంతా కూడా క్లీన్ చేసి ఎక్కడ కూడా పిచ్చి మొక్కలు లేకుండా, సో దట్ ఏంటంటే వర్షాకాలంలో అంటు రోగాలు రావద్దు, మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా ఇట్లాంటి జ్వరాలు, విష జ్వరాలు రావద్దు, ప్రజల్ని ఆరోగ్యంగా ఉంచాలని ప్రయత్నం చేసేవాళ్ళం. ఈ ప్రభుత్వం అసలు గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసింది, పట్టించుకున్న పాపాన పోలేదు. పేరుకు స్వచ్ఛదనం పచ్చదనం అని అనౌన్స్ చేసిండ్రు, కానీ నయా పైసా ఇవ్వలే. ₹1 ఇస్తే ఒట్టు. ఇప్పుడు స్వచ్ఛదనం పచ్చదనంలో ఏం చెప్పిండ్రు? మొదటి రోజు ఫస్ట్ రోజు మీటింగ్ పెట్టుకోవాలన్నట. టు ఐడెంటిఫై ద ఇష్యూస్, గ్రామాల్లో ఏం సమస్యలని గుర్తించి మీరు సమస్యలన్నీ గుర్తించి ఐడెంటిఫై చేసుకోమని చెప్పిండ్రు. సంతోషం, ఐడెంటిఫై చేసుకున్నాం. రెండవ రోజు ఏం చెప్పిండ్రు? రెండవ రోజు వీళ్ళు ఇచ్చిన ప్రోగ్రాం OHSR క్లీనింగు, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ అన్నీ కూడా బాగా చేయాలని చెప్పిండ్రు. OHSR క్లీన్ చేయాలంటే ఏం చేస్తామే? బ్లీచింగ్ పౌడర్ వేస్తాం. తుడిచి మంచిగా బ్లీచింగ్ పౌడర్ వేయాలి. బ్లీచింగ్ పౌడర్కి పైసలు అండి, గడ్డి మందుకు పైసలు లేవు, బ్లీచింగ్ పౌడర్కి పైసలు లేవు, బుగ్గలు ఎగిరిపోతే బుగ్గలకు పైసలు లేవు. ఒక్కొక్క సర్పంచ్ 2 లక్షలు 3 లక్షలు ఆల్రెడీ పెట్టి అప్పుల పాలై ఉన్నారు. సర్పంచులు దిగిపోయినాక పంచాయత్ సెక్రటరీలు వచ్చిండ్రు. ఒక్కొక్క పంచాయత్ సెక్రటరీ జీతం డబ్బుల్లో నుంచి 60,000 70,000 పెట్టిండ్రు. ఈ రాష్ట్రంలో ఏ ఊరికన్నా పోండి, ఐ ఛాలెంజ్ దిస్ గవర్నమెంట్. ప్రతి పంచాయత్ సెక్రటరీ 30,000 నుంచి ₹1,00,000 సొంత జీతం డబ్బులు ఖర్చు పెట్టారు. ప్రతి గ్రామ పంచాయతీలో 1,00,000 నుంచి 5 లక్షలు 10 లక్షలు దిగిపోయిన సర్పంచ్లకు బిల్లులు వచ్చేది ఉన్నది. పాత సర్పంచ్ల బిల్లులు పెండింగే ఉన్నాయి. పంచాయత్ సెక్రటరీలు పాపం స్పెషల్ ఆఫీసర్లం అని చెప్పి బుగ్గలు వాళ్ళే డబ్బులు కొనుకొచ్చి చేయించిండ్రు, ట్రాక్టర్ల డీజిల్ వాళ్ళే పోసిండ్రు, గడ్డి మందు కొనుకొచ్చిండ్రు, బ్లీచింగ్ పౌడర్ కొనుకొచ్చి ఇప్పుడు వాళ్ళు కూడా తంగైపోయిండ్రు. ఇప్పటికి 5 నెలలు వాళ్ళు పెట్టి ఒక్కొక్కటి 60,000 70,000 లక్ష అయిపోయి ఇక మేము పెట్టమని చేతులు లావట్టిండ్రు. చాలా ఊర్లలో ట్రాక్టర్లలో డీజిల్ వేయడానికి పైసలు లేక ట్రాక్టర్లు మూలకు పడ్డాయి. మరి డీజిల్కు పైసలు లేక ట్రాక్టర్లు మూలకు పడితే ఇక పచ్చదనం ఎక్కడిది, స్వచ్ఛదనం ఎక్కడిది? స్వచ్ఛదనం చేయాలంటే ముందు ట్రాక్టర్ల డీజిల్ ఉండాలి కదా. ఆ గ్రామ పంచాయతీ వర్కర్లకు 2 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి, పారిశుధ్య కార్మికులకు 2 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. బుగ్గలు కొందామంటే పైసలు లేవు, బ్లీచింగ్ పౌడర్కు పైసలు లేవు, గడ్డి మందుకు పైసలు లేవు, డీజిల్కు పైసలు లేవు. పెట్టిన పైసలు వస్తాయో రావో అర్థమైతలేదు. ఇప్పటికే ఏమైందంటే వాళ్ళు ట్రాన్స్ఫర్లు చేసిండ్రు. వాడు పంచాయతీ సెక్రటరీ 70,000 80,000 పెట్టే దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తే నా పైసలు వస్తాయో రావో, నేను పోతే ఎట్లా? మొన్నటిదాకానేమో రేపు వస్తాయో మాపు వస్తాయో, వస్తే డ్రా చేసుకుంటా అన్నాడు. ఇంత ట్రాన్స్ఫర్ అయిపోయాయి, ఆడ కొత్తోడు వచ్చే. మరి పెట్టిన పైసలు ఏం కావాలి? ఒక ప్రోగ్రాం పెడితే గవర్నమెంట్కు ఆలోచన ఉండాలి కదా. నువ్వు స్వచ్ఛదనం పచ్చదనం అని పెడితివి, మరి ఏంది ప్రోగ్రామ్? ఏంది? బ్లీచింగ్ పౌడర్ కొట్టుండ్రి, ట్యాంకులు క్లీన్ చేయండి, గడ్డి మందు కొట్టుండ్రి, దోమలకు ఆయిల్ బాల్స్, ఎక్కడ నీళ్ళుంటే ఆయిల్ బాల్స్ వేయండి, పిచ్చి మొక్కలు తీసేయండి, ట్రాక్టర్లో డీజిల్ పోసి మంచి బ్లేడ్ కొట్టి ఆ పిచ్చి మొక్కలన్నీ తీసేయండి. డీజిల్కి పైసలు లేపాయి, ట్రాక్టర్ పని చేయదా. ఆయిల్ బాల్స్ వేద్దామంటే పైసలు లేపాయి, బ్లీచింగ్ ట్యాంకులు కడిగి వాటర్ ట్యాంకులలో బ్లీచింగ్ పౌడర్ వేద్దామంటే పైసలు లేకపోయాయి, బుగ్గలు పోతే బుగ్గలు వేద్దాం, వానకాలం పాములో తేల్లో కప్పలు వస్తాయంటే ఆ బుగ్గలు వేసేందుకు పైసలు లేకపోయాయి. ఇక ఎక్కడి పచ్చదనం, ఎక్కడి స్వచ్ఛదనం? ఓ ప్రోగ్రామ్ ఇస్తే కేసీఆర్ గారు అయితే ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు డబ్బులు విడుదల చేసి, అంటే నిధులు ఇచ్చి విధుల గురించి చెప్పాలి. నిధులు లేకుండా విధులు చేయమంటే ఏం చేస్తారు అధికారులు? ఏం చేయాలి? మొక్కుబడిగా ప్రోగ్రామ్ చేయడమే తప్ప అసలు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందా? మీరు వచ్చిన 8 నెలలుగా, ఇవాళ కరెక్ట్గా 8 నెలలు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఇవాళకి 8 నెలలు పూర్తయినాయి. 8 నెలలు అయింది మీ గవర్నమెంట్ వచ్చి. గ్రామ పంచాయతీలకు 8 పైసలు నిధులు ఇచ్చిండ్రా అని నేను అడుగుతున్నా. 8 పైసా, ఒక్క పైస ఇస్తే ఒట్టు గాలికి వదిలేసిండ్రు. ఇవాళ గ్రామాల్లో పోతే పాపం ప్రజలు పట్టణాల్లో గ్రామాల్లో మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు, పిచ్చి కుక్కలతో బాధపడుతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు దొరకలేవు, ఆసుపత్రుల్లో పోతే మందులు దొరకలేవని నిన్న సాక్షి పేపర్ రాసింది, ఇలా వెలుగు పేపర్ రాసింది. పొద్దుగాల పేపర్ చదివిన మందులు పోతే స్కానింగ్ మిషన్ పనిచేస్తలేదట,
కొన్ని గోళీలేమో లేవు బయట కొనుక్కోమంటున్నారట. 30 రోజుల గోళీలు రాస్తే 10 రోజులకే ఇచ్చిండ్రట. అంటే దవాఖానలలో గోళీలు కూడా లేవు. ఇక మీ పాలన గట్లున్నది. ఇది వెలుగు పేపర్ల, ఆంధ్రజ్యోతిలో, సాక్షిలో, పత్రికల్లో వచ్చిన వార్తలు చదువుతున్నాను. ఇవి మీ పత్రికలు. ఇలా ఈ పరిస్థితి ఉన్నది. ఇలా గోళీలు లేవు, దవాఖానల మంచాలు లేవు. ఎందుకు లేవు? పచ్చదనము పరిశుభ్రత లోపించి గందరగోళమైన పరిస్థితి ఇలా గ్రామాల్లో పోతే. ప్రోగ్రామ్ ఇస్తే కనీసం వాళ్ళకి ఏమైనా పైసలు ఉన్నాయా? డీజిల్ పైసలు ఉన్నాయా? వాళ్ళ జీతం ఇచ్చినామా? బ్లీచింగ్ పౌడర్ ఉందా? బుగ్గలు ఉన్నాయా? ఆలోచన ఉండద్దా? ఏం ప్రోగ్రామ్ ఇస్తారని నాకు అర్థం కాదు. ప్రోగ్రామ్ ఇస్తే ఏమని చేయాలి? వాడు పోయి ఆఫీసర్లు ఎట్లా పని చేయాలి? నయా పైసా లేకుండా చెట్లు పెట్టుండ్రి అంటే ఆ చెట్లకు కనీసం ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రాక్టర్ వద్దా? డీజిల్ వద్దా? చెట్లు తీసుకుపోయి వేయాలంటే ట్రాక్టర్లో డీజిల్ వద్దా? చెట్లు పెట్టడానికి ఆ కూలీలకి పైసలన్నీ ఇవ్వాలన్నా వద్దా? అంటే మీకు అసలు ఆగమ్య గోచరం, అంతా గందరగోళం, అయోమయం, ఒక అవగాహన లేమి, కన్ఫ్యూజన్. ఎవరు చెప్పరు, ఎదురు చెప్పి ఇప్పుడు కనీసం చెప్పే పరిస్థితి లేదు అక్కడ ఎవరు. ఒక కలెక్టర్ లేచి సార్ మరి డబ్బులు ఎట్లా లేవు, ఈ ప్రోగ్రామ్ ఎట్లా చేయాలని మాట్లాడే ధైర్యం ఇలా పాపం వాళ్ళకు లేకుండా చేసిండ్రు. మీరు ఏమనంటే భయపెట్టిస్తున్నారు మీరు. ఈ రకంగా ఇలా అసలు హరితహారం అనేది ఒక పండగలాగా జరిగే తెలంగాణలో గత 10 ఏళ్ళు. కానీ ఇలా మొక్కుబడిగా మారిపోయింది. ఆనాడు హరితహారం ఒక పండగ తెలంగాణలో. ఒక 3 నెలలు 4 నెలలు ఎక్కడ చూసినా చెట్లు పెట్టే కార్యక్రమం జరిగేది. ఇలా ఇక్కడ చూసినా తెలంగాణలో పచ్చదనం ఎందుకు కనబడుతుంది? ఒక 10 ఏళ్ల ప్రయత్నం. ఆనాడు హరితహారం ఒక పండగ అయితే నేడు ఒక మొక్కుబడి కార్యక్రమంగా మారిపోయింది హరితహారం. అసలు మీకు పట్టింపే లేదు. ప్రోగ్రామ్ ఇస్తే ప్రోగ్రాంకు ఎట్లా జరుగుతుంది ఈ ప్రోగ్రాము? ఈ ప్రోగ్రాంలో భాగస్వామ్యం ఎవరు? దీని నిధులు ఏంటి? దీన్ని ఏ రకంగా జరగాలని ఉందా ఏమన్నా? దెర్ ఈజ్ నో మనీ, దెర్ ఈజ్ నో ప్రోగ్రామ్ ఎట్ ఆల్. ఇప్పటికైనా ఆలోచన చేసి నేను డిప్యూటీ సీఎం గారిని, ఆర్థిక మంత్రిని కోరుతా ఉన్నా, తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి. సర్పంచులందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవాళ కేంద్రం నుంచి కూడా 15వ ఆర్థిక సంఘంలో 500 కోట్లు వచ్చినాయి. అవి కూడా మీరు ఆపెట్టుకున్నారు 4 నెలలకెళ్ళి. అవి గ్రామ పంచాయతీలకు ఇచ్చే పైసలు, అవి కూడా ఆపెట్టుకున్నారు 4 నెలలకెళ్ళి. దానికి సమానంగా రాష్ట్రం ఇవ్వాలి. వాస్తవానికి సమానంగా ఇచ్చుడు పోయింది, వాళ్ళు ఇచ్చినవి కూడా తెలియరు. ఇవాళ కేంద్రం నుంచి ఉపాధి హామీ కింద గ్రామ పంచాయతీలకు ఇచ్చే 800 కోట్లు వచ్చినాయి. కేంద్రం నుంచి నేషనల్ హెల్త్ మిషన్లో 800 కోట్లు వచ్చినాయి. కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం కింద 500 కోట్లు వచ్చినాయి. ఈ 2100 కోట్లు ఢిల్లీ నుంచి వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ గ్రామాలకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నిధులను మళ్లిస్తూ ఉన్నది. సరే, ఆ బీజేపీ కాంగ్రెస్ ఒకటైపోయినారు, అడుగుతలేరు వాళ్ళు. గతంలో అయితే అడిగేవాళ్ళు, ఇప్పుడు ఇద్దరు ఒకటైపోయినారు. నెలలు గడిచినా మేము 2100 కోట్లు ఇచ్చినాం, ఎందుకు గ్రామ పంచాయతీలకు ఇస్తలేమని కేంద్ర ప్రభుత్వం అడగదు, ఈ రాష్ట్రం ఇయ్యదు. ఇద్దరు ఒకటైపోయినారు, బడే బాయ్ చోటే బాయ్. ఇవాళ కనీసం మీరు రాష్ట్రం అని ఇవ్వండి, లేదు కేంద్రం ఇచ్చిన పైసలన్నీ ఇవ్వండి. ఇవాళ దవాఖానాలలో గోళీలు లేవంటే ఎందుకు లేవు? నేషనల్ హెల్త్ మిషన్లో వచ్చిన 800 కోట్లు మీరు ఆపెట్టినరు. గ్రామ పంచాయతీలో డీజిల్కి ఎందుకు పైసలు లేవు? కేంద్రం ఇచ్చిన 500 కోట్లు 15వ ఆర్థిక సంఘం మీరు ఆపెట్టినరు. ఇవాళ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉపాధి హామీలో వాళ్ళు పనిచేసిన 800 కోట్లు కేంద్రం ఇస్తే మీరు ఆపెట్టినరు. ఇదో ఎట్లుందంటే అమ్మ పెట్టదు ఏదో అడక తీరని అన్నట్టు మీరు ఇయ్యరు, కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఇస్తలేరు మీరు. తక్షణమే ఈ నిధులు విడుదల చేయాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.